మేడం నమస్తే అండి. మరి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్న తరుణంలో ప్రజలకు ఇచ్చిన ఏ హామీ కూడా నెరవేర్చకుండా వెన్నుపోటు పొడిచాడనంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఈరోజు వెన్నుపోటుకు 2 ఏళ్ళు ఉన్నట్టు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ కార్యక్రమం మీద మీ అభిప్రాయం ఏంటి? వెన్నుపోటుకి 2 సంవత్సరాలు ఏం మాట్లాడతారో తెలియదు. 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు గద్దెనెక్కి వచ్చిన దగ్గర నుంచి మహిళలకేంటి, పిల్లలకేంటి, ఏమైతే చేస్తానని మాట ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు, గ్యాస్ బండ్లు, ఫ్రీ బస్సు, తల్లికి వందనం, పెన్షన్లు డోర్ టు డోర్ ఉదయం 6ంటికే వెళ్ళి ఇస్తున్నాం మేమే. ఈ P4 పథకం ఒకటి. ఈ జగన్మోహన్ రెడ్డి అంతకుముందు నవరత్నాలు అని పెట్టాడు ఒకటి. నవరత్నాల్లో ఏం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి అంటే ఏసీ ఉందని చెప్పేసి తల్లికి వందనం, అమ్మఒడి లేదు, సొంత ఇల్లు ఉంటే లేదు. ఎవరన్నా ఇప్పుడు చిన్న ఉద్యోగస్తుడు గవర్నమెంట్ ఎంప్లాయే, ఆడికి ఏ 10,000 జీతం వచ్చినా వాళ్ళ ఎంప్లాయీ అని వాళ్ళకి అమ్మఒడి లేదు. అట్లాగా ఎంతమందికి మోసం చేసాడు, రాష్ట్రం మొత్తం నాశనం చేసి మోసం చేసి ఈ జగన్మోహన్ రెడ్డి పిచ్చివాగుడంతా వాగుతూ ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఆ జగన్మోహన్ రెడ్డి 2,000 పెన్షన్ ఉన్నప్పుడు నేను 3,000 చేసేస్తాను నేను సీఎం అవగానే అని చెప్పాడు. 2,250, 2,500, 2,750 చేశాడు. చంద్రబాబు నాయుడు గారు నేను ఈరోజు మాటిస్తున్నాను, నెలకి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాను అన్నాడు. అన్న మాట ఏ నెల అయితే చెప్పారో ఆ నెల నుంచే కలిపి 3 నెలలు, జూన్, జూలై, ఆగస్టు 3 నెలలు కలిపి ఈ 4,000 కాకుండా ఈ 3,000 కలిపి 7,000 రూపాయలు చొప్పున ఇచ్చాం పెన్షన్. బాబు గారు చెప్పిన మాటేగా, నీకులాగా మాట తప్పి మడత తిప్పి మాట్లాడలేదుగా. నిజాయితీగా ఈ వయసుకి 75 సంవత్సరాలు ఆయన వయసు వచ్చినా తగ్గేదే లేదని ప్రతి దాంట్లో మాట ఇచ్చింది, ప్రతి దాంట్లో కూడా ముందుకుంటున్నాడు, చిన్నపిల్లలాగా పనిచేస్తున్నాడు. అంటే ఇదే ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుకి వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదని అంటూ కూడా ఆయన విమర్శలు చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఆ మాట అనాల్సింది జగన్మోహన్ రెడ్డి కాదండి, చంద్రబాబు నాయుడు గారికి వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు, ఇచ్చిన మాట తప్పడు, ఇచ్చిన మాట మీద నిలబడడు, అబద్ధానికి ప్యాంట్ షర్ట్ వేస్తే చంద్రబాబు నాయుడు అని అనాల్సింది ప్రజలు చెప్పాలి. అది నిజమా అబద్ధమా, ఆయన మాట మీద నిలబడ్డా లేదా, మాకు పిల్లల భవిష్యత్తు గురించి మా భవిష్యత్తు గురించి ఆయన ఆలోచిస్తున్నాడా లేదా అని అదే మేము చెప్పాలి. నువ్వెవరా చెప్పటానికి? పిచ్చి జగన్మోహన్ రెడ్డి, నీకు చిప్పు దబ్బిందని ఎప్పుడో చెప్పా నీకు. అది నువ్వు మాట నిలబెట్టుకోలేకపోయావు. నువ్వు చేసినప్పుడు అసలు కరోనా టైంలో మాకు ఎంత టార్చర్ పెట్టావు, ఎంత నరకం అనిపించాం మేము. బయటికి వెళ్ళడానికి లేదు, పనులు చేసుకోవడానికి లేదు, డబ్బులు వచ్చేది లేదు, నువ్వు ఇచ్చింది లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి పనికి వంక పెడుతున్నావు. నీకు అసలు అర్హత ఉందా? నువ్వు అసలు మనిషివేనా? మనిషి జన్మెత్తావా? ఒక తండ్రి వయసు ఉన్న ఆయన్ని చచ్చిపోయే టైం దగ్గరకు వచ్చింది, కాటికి కాళ్ళు చాపుకున్నాడు. ఏం మాట్లాడుతున్నావు? నేను 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అన్న. పిచ్చి మొహం, బూతులు వస్తాయి. ఇంకా ఒక్క మాట తిన్నగా మాట్లాడడం రాదు, ఒక మాటకి స్పెల్లింగ్ కరెక్ట్గా చెప్పడం రాదు, ఒక తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు. ఏం బతికాయి ఇది? మళ్ళీ ఇంకా ఆయన అంత పెద్ద ఆయన్ని, ఆ వయసు ఆయన అంత పర్ఫెక్ట్గా పనులు చేసుకొస్తుంటే ఆయన నువ్వు తిడతావా? చీ, నీ బతుకు చెడ, నీది ఒక బతికేనా? థూ. దేశంలో కాక్రోచ్ పార్టీలానే ఈ రాష్ట్రంలో మేము కూడా కాక్రోచ్లమే అంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? నిజంగానే కాక్రోచే కదా. ఆయన చుట్టూ ఎన్ని ఉన్నాయి కాక్రోచ్లు, పుట్టలు పుట్టలు, లంచాల కాక్రోచ్లు, కమిషన్లు తీసుకునే కాక్రోచ్లు. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేమైనా కొత్త పేర్లు ఏమన్నా ఉంటే చెప్తాలేండి. ఈ గొడ్డల మోహన్ రెడ్డి ఏం మాట్లాడాలో తెలియక ఆయన మీద ఈర్ష్యపడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు చేసే పనికి ఒప్పుకోలేకపోతున్నాడు, చూడలేకపోతున్నాడు, వార్చలేకపోతున్నాడు. అన్నీ కలిపి ఈ జగన్మోహన్ రెడ్డి